మన అసోసియేషన్కి రీసెంట్గా ఒక 18 లక్షలు ఫండ్ మనకు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం 18 లక్షలు ఇచ్చేసిన మన ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రీ ఎస్కే జానీ భాష గారిని వేదికకి రావాలని కోరుతున్నాం. మనల్ని ఆశీర్వదించడానికి మనకు విశేష చెప్పడానికి వచ్చిన శ్రీ ఆర్టిస్ట్ తాగబోతు రమేష్ గారిని రావాల్సిన కోరుతున్నాం. మన అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీ వివి సుమలతాదేవి గారిని రావాలని కోరుతున్నాం. మన ప్రముఖ మాస్టర్ మన చిత్రం భాషా గారిని కూడా రావాలని కోరుతున్నామని. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మనల్ని ఆశీర్వదించి నూతన కార్యవర్గ సభ్యులకి విశేష చెప్పడం కోసం వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు మన అధ్యక్షురాలైనటువంటి శ్రీ వివి సుందరలత గారు మరియు శ్రీ విశ్వప్రసాద్ గారు చేత కొన్ని మాటలు మాట్లాడుకోవచ్చు. సార్ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ రమేష్ మాస్టర్ అండ్ సతీష్ మాస్టర్ ప్లీజ్ రండి సార్. సార్ ఆలస్యం కాకుండా ప్రమాణ స్వీకారం మొదలుపెట్టిన తర్వాత స్పీచెస్ తీసుకుందాం సార్. 9వ తేదీ జరిగిన బై ఎలక్షన్స్లో గెలిచిన సభ్యులకి ఈరోజు అసోసియేషన్లోనే ప్రమాణ స్వీకారం జరుగుతుంది. సో ఈ ప్రమాణ స్వీకారానికి మన ఫౌండర్ అయిన సోమరాజు గారు, వెంకటేశ్వరరావు గారు ఇద్దరు లీడ్ తీసుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. నూతనంగా బై ఎలక్షన్లో ఎలక్ట్ అయిన బాలకృష్ణ గారిని జనరల్ సెక్రటరీగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. వేదికపై రావాల్సిన కోరుతున్నాను. అలాగే జి బాలకృష్ణ తెలుగు ఫిలిం టీవీ డాన్సర్స్ మరియు డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా గెలిపించినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు. నా బాధ్యతలను అధికారాలను సక్రమంగా నిర్వర్తించగలనని, అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించగలనని భగవంతుని సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదములు. నేను పిట్ట ఇజ్రాయెల్ అలియాస్ తడివేలుగా తెలుగు ఫిలిం డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లో కోశాధికారిగా గెలిపించినందుకు నా అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు. నా బాధ్యతలను అధికారాలను సక్రమంగా నిర్వహిస్తానని, అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించగలనని భగవంతుని సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదములు. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ జి శంకర్ గారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. వైస్ ప్రెసిడెంట్గా గెలిచినందుకు సంతోషంగా ఉంది. నేను జి శంకర్ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ మరియు డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్గా ఉపాధ్యక్షులుగా గెలిచినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు. నా బాధ్యతను అధికారాలను సక్రమంగా నిర్వహించగలనని, అసోసియేషన్కి సభ్యులందరికీ పూర్తి న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించగలనని భగవంతుని సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.
అలాగే ఇప్పుడు పి నాగమల్లేశ్వరరావు జాయింట్ సెక్రటరీగా ఎలక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. రావాల్సింది. నేను పులి నాగమల్లేశ్వరరావు తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ మరియు డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా గెలిపించినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు. నా బాధ్యతలను అధికారాలను సక్రమంగా నిర్వహించగలనని, అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించగలనని భగవంతుని సాక్షిగా మనం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదములు. అలాగే నాకు ఎంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ సుమలత మాస్టర్ గారికి, జానీ మాస్టర్ గారికి ఎల్లవల్లగా రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న జి రవితేజ గారికి వేదిక పైన రావాల్సిందిగా ఆర్గనైజ్ సెక్రటరీగా ఎలక్ట్ అయినందుకు. నేను జి రవితేజ తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్స్ డైరెక్షన్ అసోసియేషన్ ఆర్గనైజర్ సెక్రటరీగా గెలిపించినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు. నా బాధ్యతలను అధికారాలను సక్రమంగా నిర్వహించగలనని, అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించగలనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. ఈసీ మెంబర్స్ని కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నాము. నెక్స్ట్ ఫస్ట్ పి కన్నయ్య మరియు వెంకన్న, రమేష్, రాములు రావాల్సిందిగా కోరుతున్నాం. నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం. ఒక్క నిమిషం. ఓకే. నేను పి కన్నయ్య, ఎం రమేష్, బి వెంకన్న, ఎం రాములు తెలుగు ఫిలిం టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ కమిటీ మెంబర్గా ఎన్నికైనందుకు మా అసోసియేషన్ సభ్యులందరికీ నా బాధ్యతలను అధికారాలను సక్రమంగా నిర్వర్తిస్తానని, అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం వివరించగలనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడు మన అసోసియేషన్లో మహిళలుగా ఎలక్ట్ అయిన ఈసీ మెంబర్స్ డైనమిక్ లేడీ కె నిరంజని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సిహెచ్ సాయి లక్ష్మిని కూడా వేదిక రావాల్సింది. వీళ్ళిద్దరికీ ప్రమాణ స్వీకారం చేయబోతుంది మన ప్రెసిడెంట్ గారు సుమలత గారు వాళ్ళకి సన్మానం చేస్తారు. ప్రమాణ స్వీకారం సన్మానం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. మీ అమూల్యమైన టైంని తీసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు నిరంజని. తెలుగు ఫిలిం, టీవీ, డాన్సర్స్ మరియు డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ఈసీ మెంబర్గా నేను ఎన్నికయ్యాను. గెలిచినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు. నా బాధ్యతలను, అధికారాలను సక్రమంగా నిర్వహించాలని, అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించాలని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించగలనని భగవంతుని సాక్షిగా, మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది గెలిపించినందుకు ప్రతి డాన్సర్స్కి మేము న్యాయం చేస్తామనేసి మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మన ఫౌండర్ సోమరాజ్ గారిని ఒక 2 మాటలు మాట్లాడాలి. మనకి తక్కువ టైం ఉన్నందున కొంచెం షార్ట్ కట్లో స్పీచెస్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. థ్యాంక్ యూ. టీఎఫ్టీ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున బై ఎలక్షన్లో గెలిచిన అందరి మెంబర్స్కి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, ఈసీ మెంబర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు బై ఎలక్షన్లో గెలిచినంత మాత్రాన మనము చాలా పనులు చేయవలసి ఉంటుంది. సక్రమంగా టైం తక్కువ ఉన్నది, అభివృద్ధి చెందుకుంటూ మా సుమలత మేడం గారి యొక్క నిర్ణయాన్ని మనం తీసుకుంటూ ముందుకు నడిపించాలని, అలాగే ముందుకు పోతుందని నేను ఆశిస్తూ, చాలా చక్కగా జరుగుతుందని, వీళ్ళ కార్యవర్గం చాలా బాగా పనిచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన వ్యవస్థాపక కోశాధికారి అయిన శ్రీ ఎల్ వెంకటేశ్వరరావు గారిని మాట్లాడుకుని కూర్చున్నాం. ఇక్కడికి వచ్చేసిన పెద్దలు విశ్వప్రసాద్ గారికి, జానీ మాస్టర్ గారికి, అలానే తాగుబోతు రమేష్ గారికి, సోమరాజ్ గారికి, నూతన ఎన్నికైన మన సభ్యులకు, డాన్సర్స్కి, డాన్స్ మాస్టర్స్కి అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఇప్పుడు మనము గెలిచినంత మాత్రాన సంతోషపడాల్సింది లేదు. ఇప్పుడు 6 నెలల్లోనే కార్యవర్గము మిస్అండర్స్టాండింగ్లా రిజైన్ చేసి ఇదంతా పోయింది, అది ఉంటుంది. ఈ గోల్ మాత్రం పెట్టుకోకండి. అందరూ కలిసి కార్యవర్గం ప్రజల ఆధ్వర్యంలో మనం అందరం కలిసి యూనియన్ అభివృద్ధి చేసుకుందాం. మనస్పర్ధలు పెట్టుకోవద్దు. ఏది ఉన్నా కానీ ముఖం ముందర మాట్లాడుకొని యూనియన్ డెవలప్మెంట్ గురించి పాటుపడండి. ఎన్నికైనా సభ్యులకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. 5 నెలలు కాలేదు, రిజైన్ చేసేసి పోయి మేము ఏం చేయలేదు. ఏం చేస్తారు 5 నెలల?
ప్రెసిడెంట్ ఏం చేస్తుంది, సెక్రటరీ కమిటీ కూడా ఏం చేస్తారు 5 నెలల్లో కూడా యూనియన్ తరఫు నుంచి దాని అవకాశం తీసుకోవాలి. దానికి 5 నెలలనే దానికి ఒక గ్రూపిజం చేసి అవన్నీ చేసి ఏదో చేద్దామని చేసిర్రు. ఏదో మనం అక్కడ మనం మీరు అందరూ కలిసి మనం ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి పథంలో పోదాం. ఈగోయిజం వద్దు. అందరు డాన్సర్స్ అందరికీ మాస్టర్లకు అందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా. యూనియన్ డాన్స్ మాస్టర్లకు అందరికీ డాన్సర్లకు కూడా మనం అంతా ఒకటే కుటుంబం. అందరం కలిసి మెలిసి మన యూనియన్ని మనం అభివృద్ధి పోదాం. అందరు కలిసి రావాలని చెప్పి మాస్టర్లకు రాని వాళ్ళకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళందరికీ. థ్యాంక్ యూ. తర్వాత మన అసోసియేషన్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలపడానికి వచ్చేసిన మన ప్రముఖ నటులు శ్రీ తాగుబోతు రమేష్ గారిని కొన్ని మాటలు మాట్లాడుతూ కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. మీ ఏరియా మిత్రులందరికీ. వీడేంటి ఇక్కడేంటి అనుకుంటున్నారా? అబ్బా నాకు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి నేను దగ్గర 20 years అయింది. జానీ మాస్టర్ గారిని అందరు మాస్టర్లతో పనిచేశాను. ఆ అదృష్టం నాకు వచ్చింది. నేనేంటంటే పర్టికులర్గా తడివేలు కోసం ఇక్కడికి వచ్చానండి. అంటే నాకు తడివేలు ముందు నుంచి ఫ్రెండు. నాకు చాలా ఇష్టం తడివేలు. కోశాఖాధికారిగా గెలిచినందుకు అభినందించడానికి వచ్చాను. ముఖ్యంగా ఈ బై ఎలక్షన్ పెట్టి మీరందరు గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి అంటే ఈ ఫంక్షన్లో నేను ఉండడం కూడా నాకు వచ్చిన ముఖ్యంగా సార్ మీరు ఇక్కడ ఆశీర్వదించి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. మాస్టర్ జానీ మాస్టర్ థ్యాంక్ యూ నన్ను ఆహ్వానించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత అభినందించడానికి వచ్చేసిన మన అసోసియేషన్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రీ రమేష్ మాస్టర్ గారిని రావాల్సి కోరుచున్నాం. వేదిక ఉన్న పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులకి అందరికీ గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు బై ఎలక్షన్లో గెలిచిన ఈ కార్యవర్గ సభ్యులకి అలాగే మన జనరల్ సెక్రటరీ ట్రెజరర్ గారికి కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే టైం లేదు కనుక వీళ్ళ మీద చాలా బరువు బాధ్యత ఎక్కువ ఉంది. చాలా చక్రంగా పనిచేస్తామని ఒక నమ్మకంతో మళ్ళీ గెలిపించుకున్నాము. ఆ మాట నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మన ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రీ సతీష్ రాజ్ గారి మాస్టర్ గారిని రావాలని కోరుచున్నాము. ఇక్కడ వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారము అండ్ థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ సార్. అండ్ మీ దగ్గర మేము చాలా వర్కులు చేసాం, ఆల్రెడీ చేస్తాం కూడా. అండ్ గెలిచిన అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ బై ఎలక్షన్స్ అని రావడం నాకు నిజంగా చెప్పాలంటే ఇష్టం లేదు. అయినా కూడా మీరు కష్టంగా గెలిచి ఇప్పుడు మళ్ళీ మాకందరికీ ఇష్టమయ్యేలాగా మీరు మారుతారని నేను ఎంతో ప్రేమతో ఇష్టంతో మిమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఒక సభ్యునిగా నేను అంటే కొన్ని ఏదున్నా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. ఒక సభ్యునిగా నేను నా ఓటును వినియోగించుకోలేదు. దాని అర్థం మీరు ఇష్టం లేదని కాదు, మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ మీ అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయాన్ని ఇప్పుడు మన ఫెడరేషన్తో సహా మన ప్రొడ్యూసర్ కౌన్సిల్తో సహా అందరినీ కనుపొలిపోయేలాగా మీరందరూ మీ అభిప్రాయాన్ని కూడా మార్చుకొని అందరం కలిసి వెళ్ళాలని, మళ్ళీ నేను మీతోనే ఉండి మళ్ళీ యుద్ధం చేయాలని మీరంటే చాలా ఇష్టం. నాకు ఎంత ప్రేమ అంటే నేను చెప్పలేను. అందుకే నేను దూరం ఉండి యుద్ధం చేసే బదులు మీతోనే ఉండి యుద్ధం చేయాలి, మిమ్మల్ని ఎప్పుడు ఇలా కొడుతూ ఉండాలి అని చెప్పేసి ప్రేమతోటి మిమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. అండ్ నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ మాకు టైగర్ లాంటి ప్రెసిడెంట్ ఉంది. నాకు తెలిసి టైగర్ నిజం సార్ మాకు తను మాత్రమే, నాకు బాగా నమ్మకం, మేమైతే ఆశిస్తున్నామో ఏదైతే మా డ్రీమ్లో ఉందో తను మాత్రమే సాధిస్తుందనేసి నాకు 1000% నమ్మకం ఉంది. ఇంకా వేరే వాళ్ళు ఎవరి వల్ల కాదు. ఇక మీద ఈ తోవడాలు పక్కన పెట్టి డెవలప్మెంట్ వైపు చూద్దాం.
మాస్టర్స్ని కలుపుకుపోదాం. మాస్టర్స్ గురించి యూనియన్ ఉంది, డాన్సర్స్ గురించి యూనియన్ ఉంది, మనందరి గురించి యూనియన్ ఉంది. ఓకే, ప్లీజ్, డాన్సర్స్ ఎంత ఇంపార్టెంటో మాస్టర్ కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి అందరికీ వాల్యూ ఇస్తూ మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. తర్వాత మన ప్రముఖ మాస్టర్ అన్నట్లు శ్రీ చిత్రం భాషా గారిని తన విశేష చెప్పాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు చిత్రం భాష. నేను 96లో ఈ డాన్సర్ అసోసియేషన్లో కార్డు తీసుకున్నాను. 99లో మానేసి చిత్రం సినిమా తేజ గారు ఇచ్చిన అవకాశంతో నేను అప్పటి నుంచి గ్రూప్ డాన్సర్ కానీ ఏది అసోసియేషన్లో వర్క్ చేయలేదు. బట్ ఈ అసోసియేషన్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు స్టార్టింగ్లో నేను ఇక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఈ అసోసియేషన్ వదిలి నేను వర్క్ చేయకపోయినా ఇక్కడే ఉంటాను. ముఖ్యంగా ఈ బై ఎలక్షన్స్లో గెలిచిన సభ్యులకి విష్ చేయడానికి వచ్చిన పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్లో గెలిచిన బాలకృష్ణ గారికి సెక్రటరీగా, అలాగే మా తడివేలు ఇజ్రాయిల్ కోశాధికారిగా గెలిచినందుకు, మిగతా కమిటీ సభ్యులందరూ ఎవరెవరైతే గెలిచారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో మా అసోసియేషన్లో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి ఇక్కడ నుంచి కొంచెం కరెక్ట్గా నీట్గా వెళ్ళాలి. సార్ సపోర్ట్ మనకు చాలామంది ఇండస్ట్రీలో సపోర్ట్ ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళు మా ఫౌండర్ సోమరాజు గారు కానీ అన్న వెంకటేష్ అన్న గారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మన అసోసియేషన్ ఉంటాయి. మా అక్క లక్ష్మక్క సీనియర్ డాన్సర్స్, మా పాల్వేన్ అన్న, మా రమేష్ మాస్టర్, తాజ్ మాస్టర్, వీళ్ళందరినీ చూడడానికి వస్తాను నేను ఈ అసోసియేషన్కి. ముఖ్యంగా సతీష్ రాజ్ మాస్టర్ గారిని థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, దిల్ సే మొహబ్బత్ సే ప్యార్ సే, ఐ లవ్ యూ. అందరికీ ప్రత్యేకంగా ఐ లవ్ యూ. నాకు నా యూనియన్ అంటే ఒక ప్రాణం. ఒక ఫౌండర్గా అన్నగారితో నేను చాలా జర్నీ చేశాము. ఈరోజు ప్రతి ఒక్క యూనియన్ నిలబడిందంటే ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా పాదాపి వందనం. దిల్సే మొహబ్బత్ సే ప్యార్ సే, ఐ లవ్ యూ. జానీ శిషా ఇట్లా లవ్ యూ. నా బిడ్డ ఒక మంచి యోధుడు, ఎవరికి అర్థం కాడు. అతను ప్రాణం పెట్టి యూనియన్ కాపాడడానికి వచ్చిన వ్యక్తి. ఐ లవ్ యూ. అదేవిధంగా నేను జయలలితమ్మని పోలుస్తాను ఇప్పుడు. అమ్మ ఇప్పటి నుంచి మా ప్రెసిడెంట్ గారు లవ్ యూ. ఆ తల్లి ఇందిరాగాంధీ అంటే ప్రపంచం అంతా ఒక పక్క వచ్చినా కూడా సింగిల్ పర్సన్ నిలబడి యుద్ధం చేసిన వ్యక్తి. ఆ తల్లికి హ్యాట్స్ ఆఫ్. ఐ లవ్ యూ. ఇది మన యూనియను, ఇది మా యూనియను. దీనికోసం మేము ప్రాణం పెడతాం, దీనికోసమే జీవిస్తాం. లవ్ యూ, దిల్సే మొహబ్బత్ సే ప్యార్ సే. జై హింద్. తర్వాత మా సీనియర్ కొరియోగ్రాఫర్ అయిన శ్రీ తాజ్ మాస్టర్ గారిని రావాలని కోరుచున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. 2 పాయింట్లు చెప్తా. ఫస్ట్ పాయింట్, గెలిచిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ పాయింట్. రెండోది, మా ప్రెసిడెంట్ గారు సుమలత, పాపం ఆమె ఒక 3 months నుంచి వర్క్ లోడ్ మొత్తం భుజాల మీద వేసుకుంది. మీరు ఆ ఉన్న వెయిట్ని కొంచెం పంచుకొని తగ్గించి 100% కోఆపరేషన్తో ఒక టీమ్ లాగా వర్క్ చేస్తారని ఆశిస్తున్నా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, స్టైల్ కాదు, కొంచెం కన్నుకి ఇదేంది. సెకండ్ పాయింట్ అంతే, వేరేదేం లేదు. థ్యాంక్ యూ. తర్వాత మా రీసెంట్గా కొరియోగ్రాఫర్ అయిన శ్రీ విజయ్ మాస్టర్ గారు ఒకసారి రావాలని కోరుచున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మా మాస్టర్లకి, ప్రొడ్యూసర్ సార్ గారికి, మీడియా మిత్రులకి నమస్కారం అండి. నూతనంగా ఎన్నికైన మెంబర్స్, మా యూనియన్ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు. మంచిగా పనిచేస్తారని కోరుతున్నాను. మెయిన్ మా మేడంకి, సుమలత మేడం గారికి బాగా సపోర్ట్ చేసి మనం అనుకునే అన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. తర్వాత మా అసోసియేషన్ అధ్యక్షురాలైన వివి సుమలతాదేవి గారిని రావాలని కోరుచున్నాం. సార్ విశ్వ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వాల్యుబుల్ టైం ఇచ్చారు సార్. అలానే పెద్దలందరికీ కూడా, మాస్టర్స్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఫెడరేషన్ వాళ్ళని కాదని అయితే ఏది చేయలేదు. ఏదైతే అసోసియేషన్ బైలాస్ ఏదైతే ఉందో దాన్ని అనుగుణంగా తీసుకొని అసోసియేషన్ని ముందు నడిపించడం కోసం మాత్రమే తీసుకున్న నిర్ణయం తప్ప పెద్దవాళ్ళని ఎదిరించాలని ఎంత మాత్రం కాదు.
అసోసియేషన్ని దృష్టిలో పెట్టుకొని ఎదుగుదల అనేది ఆగిపోయింది. సో కార్యవర్గం అనేది కావాలి, దాని గురించి తప్ప ఎవరిని మనసు నొప్పించడానికి కాదు. దయచేసి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా కష్టపడి పని చేస్తారని, ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, షూటింగ్స్ లేకపోతేనే మన అసోసియేషన్ అభివృద్ధికి దోహదపడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మా కొరియోగ్రాఫర్ ఎస్కే జానీ భాష గారికి, మాస్టర్స్కి, మా ఫౌండర్స్కి అందరికీ నమస్కారం. నన్ను జనరల్ సెక్రటరీగా గెలుపొందించిన మా అసోసియేషన్ సభ్యులు, ఓటేసి నాకు ఈ పదవి బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్క సభ్యుడికి, ఓటేసిన సభ్యుడికి, ఓటు వేయడానికి వచ్చి కూడా కొన్ని సమస్యల వల్ల వెనక్కి తిరిగిపోయిన సభ్యులకి, అసోసియేషన్లో ఓటు వేయడానికి రాలేకపోయిన సభ్యులకి, ప్రతి ఒక్క సభ్యులు ప్రతి అందరికీ నాకు నమస్కారం చెప్తున్నాను. ఈ బాధ్యత నాకు చాలా కష్టమైనది, చాలా క్లిష్టమైనది అని నాకు తెలుసు. కానీ నా యొక్క విధి నిర్వహణలో ఎట్లాంటి పక్షపాతం లేకుండా నేను నిర్వర్తిస్తాను. దానికి కారణం ఏంటంటే నా యొక్క అనుభవం. గత 12 సంవత్సరాలుగా సభ్యత్వం తీసుకొని ఉన్నాను. మాకు ఇప్పుడేంటే చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలు మేము తీర్చుకోగలం. మాకంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలకు లోబడి మా హక్కులు ఏంటి, మా స్వేచ్ఛ ఏంటి అని లోబడే మేము ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఏ ఒక్క ఫెడరేషన్ వారికనో, ఏ ఒక్క ప్రొడ్యూసర్ వారికనో వ్యతిరేకంగా పోవాలనే ఉద్దేశం ఎంత మాత్రం లేదు. ఎవరైతే మా అసోసియేషన్లో వాళ్ళు అవినీతికి పాల్పడి వాళ్ళు సస్పెండ్ అయ్యారనే దురుద్దేశంతో, వాళ్ళు సస్పెండ్ అయ్యారని మిగతా వాళ్ళని కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళ వల్ల మాలో చిన్న చిన్న సమస్యలు వచ్చాయి తప్ప మా అసోసియేషన్లో చాలా వరకు మేమంతా ఒకటే ఉన్నాం. దయచేసి మీడియాల వల్ల కొంతమంది అవగాహన లోపం వల్ల గ్రూపులు కట్టారు అంతేగాని మా శేఖర్ మాస్టర్ కానీ, భాను మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ అంతా చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు తప్ప వీళ్ళ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. చిన్న చిన్న సమస్యలే, అవి చాలా పెద్దగా కనిపించే ప్రయత్నం చేస్తారు కొంతమంది. వాటి వల్ల ఈ సమస్యలు మొదలైనాయి అంతే. మాకు ఫెడరేషన్ ఖచ్చితంగా కావాలి. ఎందుకు కావాలంటున్నామంటే మేము ఎక్కడ వద్దనట్ల, కేవలం అంతర్గత విషయాల్లో మాకు స్వేచ్ఛను ఇవ్వండి అని మాత్రమే అడగడం జరిగింది. అంతే తప్ప దాన్ని ఎక్కడెక్కడో మీడియాలో కొంచెం రాంగ్గా సర్క్యులేట్ చేశారు. ఇంకొక చిన్న మీడియా మిత్రులకి చిన్న విన్నపం, కొన్ని స్క్రోలింగ్లో అవగాహన లోపం వల్ల వేస్తున్నారు. మేము కూడా చూడాల్సి వచ్చింది. ఏంటంటే మేము చిరంజీవి గారికి వ్యతిరేకంగా పోతున్నాము, ఇంకా ఎవరికో వ్యతిరేకంగా పోతున్నామని. ఇది ఎంత మాత్రం వాస్తవం కాదు. మీడియా మిత్రులకి నమస్కరించి చెప్తున్నాను, దయచేసి తెలుసుకోండి. మేము మెగాస్టార్ చిరంజీవి గారికి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా పోము. మా అసోసియేషన్కి ఆయన 40 లక్షలు ఫండ్ ఇచ్చారు. ఆయనకి మేము మా అసోసియేషన్ తరఫున ప్రతి సభ్యుడు జీవితాంతం రుణం ఉంటాం. శ్రీ రామ్ చరణ్ తేజ్ గారు అడిగిన వెంటనే మా ఎస్కే జానీ భాష గారు ఆయన కృషి వల్ల 2 నెలలకు తిరిగి ఆయన మా సమస్యలు, డాన్సర్ యొక్క సమస్యలు తెలుసుకొని, వాళ్ళు ఫిజికల్గా ఎంత స్ట్రెయిన్ అవుతారో తెలుసుకొని, వాళ్ళకు ఖచ్చితంగా ఆరోగ్యం సమస్యలు ఉండకూడదని చెప్పి వాళ్ళకు ఆరోగ్య బీమా చేయించాలని, లైఫ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలని మాకు ముందుకొచ్చి శ్రీ రామ్ చరణ్ తేజ్ గారు మాకు 40 లక్షలు ఫండ్ ఇచ్చారు. అతి త్వరలో మా ఎస్కే జానీ భాష గారు కూడా కొంచెం అమౌంట్ 18 లక్షలు ఆయన ఇవ్వడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ అమౌంట్ 2 కలిపి రామ్ చరణ్ గారి చేతుల మీదుగా అతి త్వరలో వీలైన మేము నూతనంగా ఏర్పడిన మా కొత్త బాడీతో ఖచ్చితంగా మాటిస్తున్నాం. 1-2 నెలల లోపల మిగిలిన డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ చేసుకొని, ఏం రూల్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ చేసుకొని వెంటనే రామ్ చరణ్ గారి చేతుల మీదుగా మేము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. దీనికి మాకు సహకరించాలని శ్రీ ఎస్కే జానీ భాష గారిని కోరుకుంటున్నాం. అతి త్వరలోనే మాకు మా సభ్యులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాం. దీనికి సంబంధించి మా సుమలతాదేవి గారు, నేను, మా కొత్తగా ఎన్నికైన మా ట్రెజరర్ మా ఇజ్రాయెల్ గారు, మా నూతన కార్యవర్గం కూడా ఉంది. మా ముఖ్య ఉద్దేశం, మా యొక్క లక్ష్యం ఏంటంటే ఇమీడియట్గా మేము మా సభ్యులకి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడానికి మేము ముందుకు వస్తున్నాం. తర్వాత మాకు ఎటువంటి తప్పులు జరగకుండా ప్రొడ్యూసర్ మాకు ఏదైతే డబ్బు కేటాయిస్తున్నాడో, మా కష్టానికి తగ్గ ఫలితం ఇస్తున్నాడో, ఆ ఫలితం మా అసోసియేషన్లోని ప్రతి ఒక్క సభ్యుడికి చెందేలాగా చూడాలనేది మా అంతిమ లక్ష్యం. అంతే తప్ప కేవలం ఈ ఒక్క కారణంతోనే చిన్న డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినాయి. ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళంతా యూనిట్గా తయారీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అవి మేము క్లియర్ చేసుకుంటాం. జస్ట్ 1 month 2 monthsలో క్లియర్ చేసుకుంటాం. మా అసోసియేషన్లో ఎవరైతే తప్పుదారి పడుతున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా. దీనికి మాకు సహకరించాల్సిన మా యొక్క సభ్యులు, ముఖ్యంగా మా ప్రముఖ నిర్మాతలు, మా ఫెడరేషన్ వారు, వీళ్ళందరూ వీళ్ళ ప్రోత్సాహం ఉండాలి. వీళ్ళ సహకారం ఖచ్చితంగా మాకు ముమ్మాటికే ఉండాలి. దయచేసి చిన్నవి ఈ సమస్యలు మాకు మొదలైనవి తప్ప మేము ఎవరికో సవాలు చేసో ఎవరికో వ్యతిరేకంగా పోయేది ఎంత మాత్రం కాదు. దయచేసి చెప్తున్నాం, దయచేసి మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి. రిమైనింగ్ 23 క్రాఫ్ట్స్ వారికి కూడా అడుగుతున్నాం, మా స్వేచ్ఛ భంగం కలగనంత వరకే మేము ఉంటున్నాం అంతే తప్ప స్వేచ్ఛ భంగం కలుగుతున్నప్పుడే మేము
ఎవరికైనా ఎదురుగా వెళ్తున్నాం తప్ప ఇంక ఎంత మాత్రం ఏ క్రాప్స్ వారినో వ్యతిరేకంగా పోవాలనే ఉద్దేశం మాకు ఎంత మాత్రం లేదు. సుమలతాదేవి గారు లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఆమె పోరాటం ఒక్కటే, ఎవరైతే కష్టపడుతున్నారో సభ్యుడు, ఆ సభ్యుడికే పూర్తిగా తనకు వచ్చే డబ్బు, నిర్మాత గారు ఇచ్చే డబ్బు వాళ్ళకే చెందాలి అనే ఒక పాయింట్ పట్టుకోవడం వల్ల కొంతమంది ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలు చేసే అవినీతి వల్ల బయటపడి వాళ్ళు లేనిపోయిన అల్లలు సృష్టిస్తున్నారు. ఈ సృష్టించి పార్షియాలిటీ చూపించుకోవడం ఇన్ని జరుగుతున్నాయి. దయచేసి ఈ డిస్టర్బెన్స్ అన్ని చాలా త్వరలో క్లియర్ చేసుకోబోతున్నాం. దీనికి ఫెడరేషన్ వారు మీ సహకారం మాకు అందించాలి. ఫెడరేషన్ వారికి ఆపోజిట్గా పోలేదు, మా నియమ నిబంధనలకు లోబడే పోతున్నాం తప్ప ఇంకెంత మాత్రం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. 23 కౌన్సిల్ మెంబర్స్కు మీరు కూడా అర్థం చేసుకోండి. మాకంటూ ఒక బైలా ఉంటుంది, ఆ రూల్స్ ఉంటాయి, జనలపాడి ఉంటుంది. జనలపాడిలో మెజారిటీ సభ్యుల యొక్క నిర్ణయాన్ని గౌరవించి ముందుకు వెళ్ళాలి తప్ప ఇంకోటి ఏం కాదు. బయట ప్రచారాలు ఏం చేస్తున్నాయంటే స్క్రోలింగ్లో చూసి చాలా బాధపడ్డాను. చిరంజీవి గారికి వ్యతిరేకంగా, ఫెడరేషన్ వారికి వ్యతిరేకంగా, ఆ ప్రొడ్యూసర్లకు వ్యతిరేకంగా అన్నారు. ఎవరికి వ్యతిరేకం కాదు. ఇక్కడ ఒకటి ఉంటుంది, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే హక్కు ఏ ఒక్కరికి లేదు. నేను ఒక సభ్యుడిగా మాత్రమే చెప్తున్నాను. నేనే ఆ సుమలతాదేవి గారిని విభేదించాను. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే సభ్యులందరి చేత, మెజారిటీ పీపుల్ సభ్యులకు నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలి అంతే తప్ప మీకు మీరు ఎక్కడికో వెళ్ళి ఒప్పందాలు కూర్చుకొని రాకండి అని మేము దయచేసి ఆమెను కూడా కొంచెం రిక్వెస్ట్ చేయడం జరిగింది, విభేదించడం కూడా జరిగింది. అంతే తప్ప మా దగ్గర ఒప్పుకొని వచ్చింది, ఇంకోటి ఎక్కడో చెప్పింది, మాకు చెప్పిన తర్వాత కూడా ఆపోజిట్గా పోతుంది అని లేనిపోయిన ప్రచారాలు చేయకండి. ముమ్మాటికి ఆమె ఎట్టి పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో ఆమె ఒప్పుకొని వచ్చినా కూడా ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాం, ఆమెకు హక్కు లేదు, నాకు హక్కు లేదు, మా కమిటీ వారికి ఎవరికి హక్కు లేదు. మా అసోసియేషన్ సభ్యులు, మెజారిటీ పీపుల్ వాళ్ళ నిర్ణయాలను మాత్రమే ముందుకు తీసుకెళ్తాం తప్ప సొంతంగా తీసుకునే హక్కు మాకు లేదు. ఎవరు చెప్పినా, ఎంత పెద్దవాళ్ళు చెప్పినా మాకంటూ ఒక అసోసియేషన్ ఉంది. మాకు అసోసియేషన్లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలకు లోబడి మాత్రం ముందుకెళ్తామే తప్ప ఏ ఒక్క వ్యక్తికి అక్కడే పక్షపాతం చూపించబోము, ఎవరో వచ్చి చెప్పారని చూపించబోము. మాకు ఎవరు ముఖ్యమంటే ఫస్ట్ మా యొక్క సభ్యులు ముఖ్యం, మా యొక్క సభ్యుల యొక్క హక్కులు ముఖ్యం, మా మెజారిటీ సభ్యుల యొక్క నిర్ణయాలు ముఖ్యం, వారి యొక్క తీర్మానాలు ముఖ్యం. ఆ తర్వాతనే మాకు ఎవరైతే ఆసరాగా ఉంటారో వాళ్ళని ఆశ్రయిస్తామే తప్ప ఎవరికి వ్యతిరేకంగా పోము. దయచేసి మీడియా మిత్రులు, ఫెడరేషన్ వారు, ఛాంబర్ వారు, ప్రొడ్యూసర్లు మీరందరూ అర్థం చేసుకుంటారని మళ్ళీ మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి మా చిన్న చిన్న తప్పులుంటే క్షమించండి. ఫెడరేషన్ వారికి మా తప్పులుంటే క్షమించండి. మేము కేవలం మా యొక్క స్వేచ్ఛ కోసం పోరాటం చేశాం తప్ప ఫెడరేషన్ వారికి ఆపోజిట్గా పోయింది ఎంత మాత్రం లేదు. ఫెడరేషన్ వారు మళ్ళీ మేము కావాలంటున్నాం, మేము కావాలి, మళ్ళీ వారిని ఆశ్రయిస్తాం. మా చిన్న చిన్న తప్పులుంటే మీడియా ముఖంగా చెప్తున్నాం, ఫెడరేషన్ వారికి క్షమాపణలు కోరుతున్నాం. మీరు దయచేసి ఫెడరేషన్ వారు నేను కోరుకునేది ఏంటంటే, నా ఒక్క మాటకునో, సుమలతాదేవి గారి మాట వలనో, ఇంకెవరో ఒక సభ్యుడి మాట వలనో మీరు ఎక్కడికో ఏమంటారు అసహనాన్ని కోల్పోయి మీరు నిర్ణయాలు తీసుకోకండి. ఏ నిర్ణయం తీసుకున్నా మా ఒక్కరి వల్ల 600 మంది కుటుంబాల జీవితాల మీద ఎఫెక్ట్ అవుతుంది. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాం సార్, మమ్మల్ని కాదు 600 కుటుంబాలను చూడండి. మీరు మాదైనా తప్పుంటే మమ్మల్ని సరిదిద్దండి, మేము సరిదిద్దుకుంటాం. అంతే తప్ప 600 కుటుంబాలకి మీరు అన్యాయం చేయకండి సార్. ఫెడరేషన్ వారిని అందుకుంటాం. నాన్ కోఆపరేషన్లు ఇవన్నీ లేదు, దయచేసి క్లియర్ చేయండి సార్. మేము మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మా సభ్యుల యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించకుండా మా యొక్క మనుగడకు, మా యొక్క అభివృద్ధికి మీరు తోడ్పడతానని కోరుకుంటున్నాం. ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదానికి వచ్చిన నూతన కార్యవర్గ సభ్యులకు చెప్తున్నాము, ఖచ్చితంగా ఎటువంటి పక్షపాతం లేకుండా మేము మా పని, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం. దీనికి మా అసోసియేషన్ సభ్యుల యొక్క పూర్తి సహకారం అందిస్తారని నేను కోరుకుంటున్నాం. మా అసోసియేషన్ సభ్యులకు నమస్కారం చెప్తున్నాం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ట్రెజరర్ ఇజ్రాయెల్ పిట్ట గారు మాట్లాడతారు. ముందుగా వేదికను అందించిన ఫౌండర్స్కి, సోమరాజు గారికి, వెంకటేశ్వరరావు గారికి, డ్యాన్స్ మాస్టర్స్కి, నా శ్రేయభిలాషులందరికీ, నా డాన్సర్స్కి, డ్యాన్స్ మాస్టర్స్కి అందరికీ నమస్కారం అండి. మొన్న జరిగిన బై ఎలక్షన్స్లో నాకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్క డాన్సర్స్కి, ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరికి, ట్రెజరర్గా నన్ను గెలిపించినందుకు, 26 సంవత్సరాలు బట్టి నేను డాన్సర్స్ యూనియన్లో ఉన్నాను. ఇంతటి విజయాన్ని నాకు అందించినందుకు నేను మరవలేకపోతున్నాను. ఈ విజయం నిజంగా నాకు చిరస్మరణీయం. ఇంత మంచి విజయాన్ని నాకు అందించిన మాస్టర్లకి అందరికీ ఎంతోమంది వచ్చి ఓటేశారు. నేను పిలవగానే వచ్చిన తాగుబోతు రమేష్ గారికి, విశ్వప్రసాద్ గారికి అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తానని, ఏ రోజు కార్యక్రమం ఆ రోజు నేను లెక్కలు చూపిస్తానని, వాళ్ళందరికీ అందుబాటులో ఉంటానని, సదా మీ సేవలో తడివేలు ఉంటాడని, ఇజ్రాయెల్ మీకు తోడుగా ఉంటాడని మనస్ఫూర్తిగా ఛానల్ సాక్షిగా
అందరి సమక్షంలో నేను నిజంగా ప్రమాణం చేయుచున్నాను. ఇంకా ఈ ఎలక్షన్స్లో నిజంగా మీ అందరూ ఫెడరేషన్తో కలిసి చేయాలి. మా వెనక మాకు ఇందిరమ్మ ఉంది. మా ఇందిరమ్మ మా ధైర్యం, మా బలం, మా గుండె ధైర్యం, మా విజయానికి తోడు మా యూనియన్ ఇంత అభివృద్ధిగా ఉంటాను కారణం మా మేడం. నిజంగా మేడం, మీరు నిజంగా ఈ 35 సంవత్సరాల చరిత్రలో మా యూనియన్లో ఇలాంటి లీడర్ని మేము చూడలేదు, చూడబోమేమో. కానీ ఒకప్పుడు నేను అనొద్దు చెప్తున్నాను, పోయినసారి మేడంకి నేను సపోర్ట్ చేయలేదు, కానీ ఈరోజు నేను మంచి కోసం ఇక్కడికి వచ్చాను. వాళ్ళందరికీ నేను దూరం అయ్యాను. ఈరోజు నా కట్అవుట్ అక్కడ పైన ఎక్కింది. దట్ ఈస్ ద ఇజ్రాయెల్ తడివేలు. ఈరోజు ఇది ఎక్కిందంటే దానికి కారణం నా వెనక కష్టం. న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది. న్యాయం ఒంటరిగా వస్తుంది, దొంగలే గ్రూపులుగా వస్తారు. ఓకేనా? ఓకే, ఇంత మంచి ఎకేషన్ నాకు ఇచ్చినందుకు, మీరు అందరూ వచ్చినందుకు, నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన ముఖ్యంగా నా తాగుబోతు రమేష్, నా ఫ్రెండు, నిజంగా వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ. ఎంతోమంది పెట్టారు. మీ అందరికీ నేను తోడుగా ఉంటానని మీ అందరికి అల్లవేళలా మీ సదా మీ సేవలో మీ తడివేలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ముందడుగేసి చాలా కష్టపడి మా హెల్త్ ఇన్సూరెన్స్ అతి త్వరలో చేపిస్తారని మాకు మాట ఇచ్చారు ఎస్కే జానీపాష గారు. దీని గురించి ఒక 2 మాటలు మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి ఎస్కే జానీపాష గారిని కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క మెంబర్కి నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్స్ మీడియా అధినేత విశ్వ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. అసలు పిలవగానే ఖచ్చితంగా వస్తాను, అసలు వేరే ఏం మాట మాట్లాడలేదు, టైం ఎప్పుడు ఎక్కడ అని చెప్పారు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. అండ్ అలాగే సార్, మీరు ఇక్కడ రావటమే కదా సార్, మా లాంటి కొరియోగ్రాఫర్స్కి, డాన్సర్స్కి చాలామందికి వర్క్ చెప్తున్నారు. అంటే మీలాగా ముందుకు వచ్చి ధైర్యంగా ఎక్కడో అవుట్ కంట్రీస్లో ఉండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అది పనిగా అన్నీ మానేసుకొని ఇక్కడికి వచ్చి ఒక పీపుల్స్ మీడియాని క్రియేట్ చేసి బ్యానర్ దాంట్లో కూర్చొని మంచి మంచి సినిమాలు సార్, అంటే 1-2 కదా సార్, మంచి మంచి సినిమాలు ఈ మధ్యన రీసెంట్గా అంటే మిరాయ్ అంత మంచి సినిమాలో మన అందరికీ వర్క్ ఇచ్చి చాలామంది కుటుంబాలని ఆదుకుంటున్నారు సార్ మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. నేను కూడా చాలా సాంగ్లు చేశాను. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అండ్ సార్ మీ గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. నెక్స్ట్ నేను ఎక్కువ రెండు మాటలే మాట్లాడతాను. ఇప్పటి వరకు ఏం జరిగింది ఏంటి ఇవన్నీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమున్నా కూడా ఇది కుటుంబ సమస్య, ఇది ఒక ఫ్యామిలీలో జరిగిన సమస్య. ఆ సమస్య కూడా ఏం లేదు, ఒకరు మంచి ఒకరు చెడు అని అంతే. దాంట్లో చిన్న ఒక 50% అట్టున్నది, 60% ఇట్టునింది. ఓవరాల్గా ఇప్పుడు లేదు అని చెప్పి అందరికీ తెలిసి ఒక మాట మీద ముందుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకొని ఎలక్షన్స్ జరిగినాయి, ముందుకు వచ్చారు. నేను లాస్ట్ జనరల్ బాడీ అనిల్ గారు అండ్ ఫెడరేషన్ వచ్చి జనరల్ బాడీ పెట్టినప్పుడు పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి సరే మనం ఏదైతే మాట ఇచ్చా ఆ మాట నెరవేర్చాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడే జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. అనిల్ గారు ఫెడరేషన్ నుంచి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకొని ఏదైతే మేము మాట ఇచ్చామో అక్కడ ఫెడరేషన్లో అదే మాట ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్లో సభ్యులు ఒప్పుకోకపోవటం వల్ల ఆ సభ్యులు ఏదైతే నిర్ణయిస్తారో జనరల్ బాడీ మీటింగ్, అంటే ఏ అసోసియేషన్లో అయినా జనరల్ బాడీ మీటింగ్ అనేది సుప్రీం. సో ఆ జీబీలు తీసుకున్న జనాల నిర్ణయాన్ని మనం కాదనలేం. సో ఆ కాదనలేని పరిస్థితిలో వాళ్ళకి ఎలక్షన్స్ కావాలని అడగటం జరిగింది. నేను కూడా మధ్యలో నుంచి అనిల్ గారు వీళ్ళందరూ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నేను మధ్యలో పెద్దల్ని గౌరవించి ముందుకెళ్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. కానీ సభ్యులకి అందరికీ ఎలక్షన్స్ కావాలి, ఈరోజు చిన్న మాట పడకుండా రిజైన్ చేసి వెళ్ళిపోయినారు. రేపటి రోజు ఇంకొంచెం పెద్ద మాటలు పెడితే స్ట్రాంగ్గా నిలబడాలి కదా. సో అందుకే ఈసారి పక్కన వదిలేసి నెక్స్ట్ టైం వాళ్ళందరినీ ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే బై ఎలక్షన్స్ పెడతారో దాంట్లో కూడా పోటీ చేసుకొని వాళ్ళని గెలవమని చెప్పండి. మేము నిజం ఏదైతే ఉందో అదే గెలిపిస్తుంది వాళ్ళని చెప్పడం జరిగింది జీబీలో. ఆ విధంగా సంభాషణ జరుగుతూ లాస్ట్లో ఎలక్షన్స్ జరగాలి అని చెప్పటం వల్ల
తను కూడా మన ప్రెసిడెంట్ గారు కానీ మిగతా ఈసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాదని లేక జనరల్ బాడీని అంటే జీబీ నిర్ణయాన్ని తీసుకుని ఎలక్షన్స్కి వెళ్ళటం జరిగింది. మొత్తానికి ఎలక్షన్స్ అయినాయి. సో అందరికి ఇప్పుడు గెలిచిన ఎవరైతే సెక్రటరీ, ట్రెజరర్, మిగతా ఈసీ మెంబర్స్, మహిళలు ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, సుమలత మేడం కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు నేను జీబీలో వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఎందుకు వచ్చానంటే, ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా, ఎంత అరుచుకున్నా ఇది నా యూనియన్, మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎటైనా వెళ్ళిపోతుంది అని చెప్పి నేను మళ్ళీ రావటం జరిగింది. సో దీనివల్ల మంచి జరగాలి, మంచి జరుగుతుందని చెప్పి నేను ఈరోజు కూడా ఇక్కడ రావటం జరిగింది. అండ్ సార్ని కూడా నేను అడగటం జరిగింది, వచ్చారు. సో ఇప్పటి నుంచి మీ కార్యవర్గానికి నేను చెప్పేది ఏంటంటే, మీరు దయచేసి ఇది అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి ఫిలిం ఛాంబర్ పెద్దల్ని కలవండి, ఫెడరేషన్ అనిల్ గారిని అండ్ ఫెడరేషన్ పెద్దలందరినీ కలవండి. కలిసి 24 క్రాఫ్ట్స్ కూడా మీరు 23 క్రాఫ్ట్స్ కూడా ఒక లెటర్ ద్వారా ఒక మంచి విషయాన్ని పంపించి మేమందరూ కలిసి పనిచేద్దాము. మమ్మల్ని తెలుసో తెలియకుండా మంచో చెడో జరిగింది. సో ఫెడరేషన్ అనేది ఒక తండ్రి లాంటిది. సో ఆ తండ్రి బిడ్డలు తప్పు చేసినా, ఏదైనా తెలుసో తెలియక చేసినా కూడా తండ్రి 4 రోజులు కోపడతారు, దాని తర్వాత మళ్ళీ దగ్గర తీసుకుంటారు. అలాగా అనిల్ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ వెల్లంకి గారు, మిగతా జనరల్ కౌన్సిలర్స్ 23 యూనియన్స్, ఈ డాన్సర్స్ యూనియన్ని కూడా కలుపుకుంటుందని, మీరు కలుపుకోవాలని, తెలుసో తెలియకుండా జరిగిన దాన్ని పెద్ద మనసు చేసుకొని ఒక పెద్దన్నగా ఫెడరేషన్ ఈ డాన్సర్స్ యూనియన్ని కలుపుకొని యథావిధిగా ఇంతకుముందు ఎలా రంగరంగ వైభవంగా ఉండిందో అలాగే ముందుకు వెళ్ళాలని, మమ్మల్ని కలుపుకుంటూ మమ్మల్ని మీరు ముందుండి మమ్మల్ని నడిపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఇది జరగాలి. అనిల్ అన్న గారు మీరే ముందుకు వచ్చి మమ్మల్ని క్షమించి మా యూనియన్ని ముందుకు తీసుకువెళ్ళాలని, 24 క్రాఫ్ట్స్ని ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జన. అండ్ ఈ విషయాల్లో వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ స్పెషల్గా ఫిలిం ఛాంబర్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. సురేష్ అదే ఎవరైతే ఫిలిం ఛాంబర్లో పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కలవటం జరిగింది. అందరు కూడా సరే చేసింది కొంచెం అటు ఇటు అయినా కూడా 35 సంవత్సరాల నుంచి మీరు అందరితో కలిసి పని చేస్తున్నాం. సో అందుకనే ఇంక నుంచి ఇలాంటి ఏం జరగకుండా దగ్గర ఉండి చూసుకోండి అని చెప్పారు. అండ్ ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళండి, అందరితో కలవండి, అందరితో కలిసి పని చేసుకోండి. అండ్ దిల్రాజ్ సార్ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ విషయం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఏమేమి జరుగుతుంది ఏంటని తెలుసుకొని మంచి జరగాలి, ఇలా కాదు ఇలా వెళ్ళండి అని చెప్పి ఫిలిం ఛాంబర్కి కానీ ఫెడరేషన్కి కానీ అంటే వాళ్ళని కలుపుకొని వెళ్ళండి అనే చెప్పారు తప్ప ఎదిరించి వెళ్ళొద్దు అని చెప్పలేదు. దిల్రాజ్ గారు కూడా కావచ్చు. సో దిల్రాజ్ సార్ థ్యాంక్ యూ సార్, ఎప్పుడు మీరు ముందుండి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. అండ్ అలాగే దాము సార్ కూడా నాకు చాలాసార్లు చెప్పారు. అండ్ అశోక్ గారు కూడా నేను ఇద్దరిని కలవడం జరిగింది ఛాంబర్ నుంచి. చాలాసార్లు ఏం చెప్పారంటే కలుపుకొని వెళ్ళండి, చిన్నవి ఉంటాయి, మీరు చేసేది కరెక్టే, కాకపోతే కొంచెం టైమింగ్ అటు ఇటు ఉంది. సో అందుకనే సరే మీరు చేశారు, మీరు చేసింది చాలా మంచి. ఏంటి ప్రొడ్యూసర్లు డాన్సర్లకు ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు డాన్సర్స్కి వెళ్ళకుండా మధ్యలోనే కొన్ని డబ్బులు ఎగిరిపోతున్నాయి. సో ఆ డాన్సర్స్ దగ్గర ఏమవుతుంది, 4 రోజులు కష్టపడి 4 రాత్రులు కష్టపడి డాన్స్ చేసి వస్తే డాన్సర్స్ యూనియన్లో 4 రోజులు పేమెంట్ వస్తుందని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత 3 days పేమెంటే వస్తుంది. అంటే ఒక పేమెంట్ ఎగిరిపోయింది. అంటే ప్రొడ్యూసర్ డాన్సర్స్ అడుగుతున్నారు, ఏంటి 4 రోజులు కదా కష్టపడి మనం చేసింది, 3 రోజులే పేమెంట్ వచ్చినాయి అని చెప్పి. లేదు ప్రొడ్యూసర్ వాళ్ళు ఇవ్వలేదు, 3 రోజులే ఇచ్చారు అని. అంటే డాన్సర్స్ మనసులో ఏమైపోతుంది, అరే ప్రొడ్యూసర్ 3 కాస్టులు ఇచ్చారు, 4 రోజులు చూపించుకొని 3 రోజులు ఇచ్చారా అని చెప్పి ప్రొడ్యూసర్ వాళ్ళు బ్యాడ్ అవుతున్నారు. సో వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకొని మన అందరినీ బాగుండాలని చెప్పి పెద్ద పెద్ద సినిమాలు తీసి వాళ్ళు డబ్బులు మన కష్టాన్ని గుర్తించి ఎంత చెప్తే యూనియన్ ఎంత పేమెంట్ ఉంటే అంత పేమెంట్ ఇస్తున్నప్పుడు ఆ పేమెంట్ ఇక్కడ చేరాలి తప్ప మధ్యలో ఎగిరిపోయి వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అంటే ఇచ్చేది ఇస్తున్నారు, మళ్ళీ బ్లేమ్ అవుతున్నారు. ఆ బ్లేమ్ అవ్వకూడదు, మీరు చేసేది మంచి పనే జానీ అని చెప్పి నాకు చిరంజీవి గారు కావచ్చు,
అండ్ దాము గారు కావచ్చు, అందరు ఇంకా చాలామంది చెప్పారు. అండ్ మిగతా సభ్యులు కావచ్చు, అందరూ అంటే అందరు హీరోలు కూడా చెప్పారు, నాకు ఫోన్ చేయడం జరిగింది అందరు హీరోలు కూడా. అండ్ స్పెషల్ థ్యాంక్స్ చిరంజీవి సార్, చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎప్పుడు ఎవ్రీ టైం కనుక్కొని ఫెడరేషన్ని, ఫిలిం ఛాంబర్ని అందరినీ కలుపుకొని వెళ్ళండి అని చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇప్పటి వరకు నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి. బట్ ఫిలిం ఛాంబర్కి అండ్ డాన్సర్స్ మన ఫెడరేషన్కి అధినేతలకి చెప్పేది ఏంటంటే, డాన్సర్స్ యూనియన్ని కలుపుకొని వెళ్ళండి. తెలుసో తెలియకుండా ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి. మీ బిడ్డలుగా మమ్మల్ని దగ్గర తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అండ్ ఏం లేదు, గెలిచిన వాళ్ళు ఏంటంటే 1.5 సంవత్సరం ఉంది. ఈ 1.5 సంవత్సరంలో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి, ఈ చిన్న ల్యాండ్ ఏదో ఇష్యూ ఉంది, ఆ ల్యాండ్ ఇష్యూ మీద ఫోకస్ చేసి వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళకి ఇస్తూ ఈ యూనియన్ని అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అండ్ మనకు ఆపోజిట్ ఉన్నారు కదా, వాళ్ళు నాకు ఓటీ లేదు కదా మనకు ఆపోజిట్ చేశారనే కాకుండా యూనియన్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఓకే వాళ్ళ సమస్యలను తీసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మనసులో ఏం పెట్టుకోకుండా క్లీన్ మనసు పెట్టుకొని వెళ్ళండి. ఓకే, గెలిచిన వాళ్ళకి చెప్పాను కదా, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎప్పుడు కూడా చెప్పాను. చరణ్ అన్న చాలా థ్యాంక్స్ నా, 40 lakhs ఇచ్చారు, ఇప్పుడు నేను ఒక 18 lakhs ఇచ్చాను. లాస్ట్ టైం చెప్పేశాను. తొందరలో మీ ముందుకు వచ్చి మీ చేతుల మీదుగా ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ మీరు ఇస్తే మా డాన్సర్స్ తీసుకుంటారు, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. అండ్ అలాగే ఈ ఏదైతే మీరు స్టార్ట్ చేసిన 40 lakhs ఇచ్చి మీరు ఏదైతే స్టార్ట్ చేశారో డాన్సర్స్ యూనియన్ బాగుండాలని, అది నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మిగతా హీరోలు కూడా అండ్ ఎవరైనా మన సినీ పెద్దలు ముందుకు వచ్చి ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ కంటిన్యూగా అవ్వాలి, ఎక్కడ బ్రేక్ అవ్వకూడదని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మీ అందరిని కూడా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సారీ సార్, ఇప్పటిదాకా మిమ్మల్ని కూర్చోబెట్టాను. ఇప్పుడు పీపుల్స్ మీడియా అధినేత విశ్వ గారిని మాట్లాడాల్సిన మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మొదటగా మా యొక్క నూతన కార్యవర్గ సభ్యులకు ఆశీర్వదించడానికి వచ్చేశారు మా టీజీ విశ్వప్రసాద్ గారు, పీపుల్స్ మీడియా. చిన్న అనుభవం పంచుకోవాలి సార్. మీకు మీ దయ వల్ల మేము అంటే అప్పుడు పని లేదు సార్ మాకు. సంక్రాంతి మా ఇంట్లో మేము చేసుకున్నాం సార్. ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు. నిర్మాత లేనిది సినీ కార్మికుడు లేడు, టెక్నీషియన్ లేడు, అసలు సినిమానే లేదు. ఎందుకంటే ఫలితాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. అది పైరసీ ద్వారా కావచ్చు, ఎవరో చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, ఎట్టనున్నా కానీ నిర్మాత అనేవారు ఏ ఒక్క సినీ కార్మికుడికి మోసం చేయలేరు. ఎక్కడో ఒకటో రెండో ఉంటుంది. కానీ చాలామంది వారి యొక్క మనం వింటుంటాం, ఇల్లు అమ్ముకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు, ప్లేసెస్ అమ్ముకున్నారని. కానీ సినీ కార్మికుడికి మాత్రం ఎప్పుడు పొట్టను కొట్టింది లేదు నిర్మాత అనేవాళ్ళు. అందుకే నిర్మాత అంటే మాకు దైవంతో సమానం. ఆ నిర్మాత డబ్బులు మిస్యూజ్ కాకూడదనే ఉద్దేశంతోనే మేము చాలా పెద్ద స్టెప్ వేసి మేము ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, ప్రతి బిల్లు కరెక్ట్ ఉండాలి. నిర్మాత మాకు ఏమి ఇస్తున్నారో అది మా అందరికీ చెందాలి కార్మికుడికి. ఎందుకంటే నిర్మాత వరకు పోదు ఇక్కడ ఏం జరుగుతున్నాయో. మా ఉద్దేశం అదొకటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే తప్పులు చేస్తున్నారో వారి మీద చర్యలు తీసుకుంటేనే, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటేనే అటు నిర్మాతను మోసం చేసినట్టు అవ్వదు. నిర్మాత మాకిచ్చే డబ్బు ఆయనకు రుణం ఉంటాం కాబట్టి ఆయనకు ఆ తృప్తి ఉండాలనే విషయం మీద మేము ఉంటున్నాం. నిర్మాత లేనిది మా సినీ కార్మికులు లేరు, మా నృత్య కళాకారులు లేరు. మమ్మల్ని అందరినీ దగ్గర చేసి మా ప్రతి ఒక్కరికి పని కల్పిస్తున్న నాటే జోక్ అండి. పెద్ద గ్రూపులకి సార్, మీ గ్రూప్లోనే రాజాసాబ్లో 300 నుంచి 500 మంది డాన్సర్లకు మాకు మీరు వర్క్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మాకు ఒక సాంగ్కి 30,000 వచ్చిందండి. 30,000 నేను సంక్రాంతి నా కుటుంబంతో చేసుకున్నంటే దానికి కారణం విశ్వరాజు గారు ఆ రోజు చేసిన సాంగ్. రాజాసాబ్లో మేము ఒక డాన్సర్గా చేశాను, 9 రోజులు వర్క్ చేశాను. 30 నుంచి 35,000 దాకా నాకు డబ్బులు వచ్చినాయి. నా కుటుంబం అంతా హ్యాపీగా ఉంది. గల కారణం అంటే ఒక నిర్మాత, అలాంటి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా డాన్సర్స్కి పని ఇంకా బాగా కల్పిస్తారని మీలాంటి నిర్మాతలు, ప్రతి నిర్మాత ఇప్పుడు పెద్ద గ్రూపులు చేస్తున్నారు. మా సభ్యులు చాలామంది, కొంతమంది వర్క్ లేకుండా ఉన్నారు, పెద్ద గ్రూపులు తీసుకున్నారు. మీకు ఎంత రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా మమ్మల్ని, మా కళాకారులకు పని కల్పిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి నిర్మాతకి చాలా థ్యాంక్ యూ. మేము రుణపడి ఉంటాం. మా అసోసియేషన్ తరఫున మా డాన్సర్లకు పని ఇప్పించండి. ఈ రోజుల్లో ఓటీటీలని, డిజిటల్ అని కొన్ని ఉన్నా కూడా, వెబ్ సిరీస్ అని ఉన్నా కూడా సాంగ్స్ తగ్గాయని మాకు చిన్న అసంతృప్తి ఉంది. అయినా కూడా మాకు పెద్ద గ్రూపులు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు, మాకు పని కల్పిస్తున్నందుకు ప్రతి నిర్మాతకి చాలా థ్యాంక్ యూ సో మచ్. విశ్వప్రసాద్ గారు, దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన మీకు దయచేసి మా గురించి కొన్ని మాటలు మీరు మాట్లాడాలని కోరుతున్నాం సార్. సో వేదిక మీద ఉన్న ప్రముఖులకు,
మీడియా మిత్రులకు, ఇక్కడున్న అందరి సభ్యులకు నమస్కారం అండి. సో అంటే నేను ఒక 7-8 months నుంచి నేను ఏ ఈవెంట్లోకి రాలేదు. ఒక 6 months బ్యాక్ సుమలత గారిని మా ఆఫీస్లో కలిసాను. నేను ఆల్మోస్ట్ అంటే ఒక 2 సంవత్సరాల నుంచి నేను చాలా యాక్టివ్గా మా ప్రొడక్షన్లో ఉంటాను. నేను 10 ఏళ్ళ నుంచి సినిమాలు చేసిన 2 సంవత్సరాల నుంచి కొంచెం రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటున్నాను. నేను తీసుకున్న వన్ ఆఫ్ ద కాజ్ ఏమంటే, మేము ఇచ్చే డబ్బులు డైరెక్ట్గా పర్సన్కి వెళ్ళాలా, మధ్యలో ఒక కోఆర్డినేటర్ ఉండకూడదు అన్నది చాలా గట్టిగా ఫైట్ చేసిన పీపుల్లో నేను ఒకరిని. బట్ అంటే నేను చాలా ఇంటర్వ్యూలో చెప్తుంటాను, నెక్సస్ అని అని ఆ యూనియన్ మెంబర్స్కి అగెనెస్ట్ అన్నట్టు ఒక ముద్ర వేస్తున్నారు. నేను ఐఎమ్ నాట్ అగెనెస్ట్ పీపుల్ హూ వర్క్ ఫర్ ద మూవీ. సో నేను చెప్పింది, మనం పే చేసింది డైరెక్ట్గా మెంబర్కి ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకే వెళ్ళాలా, మధ్యలో ఉన్న ఒక దళారీ వ్యవస్థ అన్నది ఎగిరిపోవాలన్నది. సో సుమలత గారు మేము ఇచ్చిన కంప్లైంట్ని తీసుకొని, అంటే నాకు ఇంటర్నల్గా తెలుసు వాట్ ఆర్ ద ఇష్యూస్ షీ ఫేస్డ్ అన్నది. అదొక్క రీజన్ గురించి నేను అంటే 7 months నుంచి మీరు ఎక్కడ నన్ను చూసింటారు. సో నేను ఫస్ట్ టైం రావడానికి మెయిన్ రీజన్ మీరు చేసిన ఫైట్, ఒక ఉమెన్ లీడర్గా మీరు తీసుకున్న కాజ్ ఇది చాలా ఇంపార్టెంట్. మీకు కంపల్సరీగా ఇండస్ట్రీ సపోర్ట్ చేయాలని చెప్పి అందరినీ ఆశిస్తున్నాను. రెండో విషయము, మేబీ దాదాపుగా 100 మీద పాటలు చేసి ఉంటాం మేము మా ప్రొడక్షన్లోనే. వాటిలో 50% కన్నా తక్కువే హైదరాబాద్ డాన్సర్స్ ఉంటారు. అంటే ఇది నచ్చినా నచ్చకపోయినా అది ఫ్యాక్ట్. సో ఇంక్లూడింగ్ జానీ మాస్టర్ గురించి చెప్తున్నాను. అంటే మనం హైదరాబాద్లో డాన్స్ అంటే మనకి ఇప్పుడు మీరు చూసే అన్ని ప్రోగ్రామ్స్, మీరు గెస్ట్గా వెళ్తున్న ప్రోగ్రామ్స్కే కానీ మనకున్నంత మంది డాన్సర్స్ కంట్రీలో ఎక్కడా లేదు. కానీ 50% బయట నుంచి వస్తున్నారు. సో మా సైడ్ నుంచి ఎటువంటి హెల్ప్ కావాలన్నా వీఆర్ రెడీ. త్వరలో ఒక సంవత్సరం లోపు 100% డాన్సర్స్ మా సినిమాల్లో హైదరాబాద్ నుంచే రావాలని కోరుతున్నామండి. మా ప్రొడక్షన్ నుంచి డ్యాన్స్ కంప్లీట్ ఎప్పుడైతే షూట్ అయిపోతుందో అంతలోనే డైరెక్ట్గా ప్రతి మెంబర్కు పేమెంట్ వచ్చేలాగా విల్ టేక్ కేర్. అగైన్ ద మెయిన్ రీజన్ టీఎఫ్టీ డిడిఏ బై ఎలక్షన్లో ఎలక్ట్ అయిన అందరు కమిటీ మెంబర్స్కి కంగ్రాచులేషన్స్ అండి. సో థ్యాంక్ యూ. అదే ఇప్పుడే జానీ మాస్టర్ ప్రామిస్ చేస్తున్నారు, ఇంకా బాంబే డాన్సర్స్ తీసుకోనండి. సార్ సార్ ఖచ్చితంగా ప్రామిస్ కాదు సార్, ఖచ్చితంగా నేను ఇక్కడ వాళ్ళనే ఫస్ట్ నుంచి సీనియర్లు కానీ ఇక్కడ అందరిని ఇక్కడే వాడేవాడిని సార్. కాకపోతే ఒక్కొక్క పాట సార్, ఇప్పుడు బుట్టబొమ్మ లాంటి సాంగ్ వచ్చింది, కొంచెం వెనకాల కొంచెం అలాగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మన వాళ్ళకే ఇస్తాం సార్. ఒకవేళ మన దగ్గర 2 సాంగ్లు 3 సాంగ్లు బిజీ అయిపోయి నాకు డాన్సర్స్ దొరకనప్పుడే మిమ్మల్ని అడుగుతాను సార్, కొంచెం అక్కడ నుంచి తెప్పించుకుందాం అని. అంతేగాని సార్ వేరే ఏం లేదు సార్. అంతే లేదు, మ్యాక్స్ ఇది అవసరమైన సాంగ్ తప్ప మిగతా అన్ని కూడా ఇక్కడే డాన్సర్స్ని వాడతానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడు మనకు ఫండ్ ఇచ్చి మనం ఎంకరేజ్ చేసి అతి త్వరలో మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అవడం చేస్తున్న శ్రీ ఎస్కే జానీ భాష్ గారికి చిరు సత్కారం మా కమిటీ తరఫున చిరు సత్కారం చేసుకుంటున్నామండి. మన యశ్ప్రసాద్ గారి చేత సత్కారం చేస్తుందని కోరుతున్నాము. ఎస్కే జానీ భాష్ గారు. ఇది సార్ ఇదేంటంటే మా జీవితంలో 40 లక్షలు కష్టపడి తెచ్చి దాని తర్వాత 18 లక్షలు తన సొంతగా ఇచ్చిన వ్యక్తికి స్పెషల్గా సన్మానం చెయ్యాలని, అంటే 58 lakhs అంటే తనకు ప్రత్యేకంగా దీని గురించే చెయ్యాలనేసి స్పెషల్గా సన్మానం చేయాలని చెప్పేసి మీరు వచ్చారు కాబట్టి మీ చేతుల మీదుగా జస్ట్ సార్ ఇంకొకటి ప్రామిస్ సార్, అంటే మా దగ్గర కొత్త కొరియోగ్రాఫర్స్ చాలామంది అయినారు సార్. చాలామంది మంచి టాలెంటెడ్స్ ఉన్నారు సార్, సూపర్గా ఉన్నారు సార్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్త కొరియోగ్రాఫర్స్ వాళ్ళందరూ కూడా మన సినిమాలో అంటే మీ బ్యానర్లో ఒక మంచి డ్యాన్స్ సాంగ్స్, ఎవరికైనా సార్ డ్యాన్స్ సాంగ్ వస్తేనే కొరియోగ్రాఫర్ బయటికి వస్తారు సార్. మంచి టాలెంట్స్కి మన కొత్త కొరియోగ్రాఫర్స్కి మీ అంటే మన ఏమంటారు పీపుల్స్ మీడియాలో ఒక మంచి కొరియోగ్రాఫర్స్ బయటికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటే మీరు అవకాశాలు ఇవ్వండి సార్ కొత్త కొరియోగ్రాఫర్స్కి. థ్యాంక్ యూ సార్.